హలో గైస్, ఈ వీడియోలో మనం ప్రియదర్శి, శివాజీ, సాయి కుమార్, రోహిణి ప్రధాన పాత్రలో నటించిన కోర్టు మూవీ యొక్క రివ్యూ తెలుసుకుందాం రండి. ఇక ఈ మూవీ యొక్క స్టోరీకి వెళ్తే, మంగపతి అంటే మన శివాజీ మంచి రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తి. తన మామయ్య శుభలేఖ సుధాకర్ ఇంట్లో కూడా తన పెత్తనమే సాగుతుంది. ఆడవాళ్ళను తన అద్దులో పెట్టుకోవాలనే మనస్తత్వం ఉంటుంది. ఇంట్లో ఉన్న అమ్మాయిలు కాస్త తేడా దుస్తులు ధరించినా సహించలేడు మన శివాజీ. అలాంటి వ్యక్తికి తన మేనకోడలు జాబిల్లి అంటే మన హీరోయిన్ శ్రీదేవి ప్రేమ కథ తెలుస్తుంది. ఇంటర్ చదువుతున్న జాబిల్లి ఇంటర్ ఫెయిల్ అయిన పార్ట్ టైం జాబ్ చేస్తున్న వాచ్మ్యాన్ కొడుకు చంద్రశేఖర్ అలియాస్ చందు రోషన్తో ప్రేమలో పడుతుంది. ఈ విషయం మంగపతికి తెలిసి తనకున్న పలుకుబడితో చందుపై పోక్సో కేసు పెట్టించి అరెస్ట్ చేయిస్తాడు. ఈ కేసు నుంచి చందు ఎలా బయటపడ్డాడు, జూనియర్ లాయర్ సూరితేజ అంటే ప్రియదర్శి ఎలాంటి సహాయం చేశాడు, అసలు పోక్సో చట్టం ఏం చెప్తుంది, ఈ చట్టాన్ని కొంతమంది తమ స్వార్థం కోసం ఉపయోగించి అమాయకుల్ని ఎలా బలి చేస్తున్నారు అన్నదే తెలియాలంటే థియేటర్స్లో పక్కా కోర్టు మూవీ చూడాల్సిందే ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో మూవీస్ యొక్క ఓటీటీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం వెంటనే మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.